తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పులివెందులో విజయం చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తున్నామన్నారు మంత్రి సవిత. ఓటమి భయంతోనే అవినాష్ రెడ్డి రీపోలింగ్ బాయ్కాట్ డ్రామా చేశారని అన్నారు. పులివెందుల ప్రజలు వైసీపీని బాయ్కాట్ చేశారని అన్నారు సవిత. మంత్రి సవిత వ్యాఖ్యల పూర్తి సమాచారం మా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, కడప జిల్లాలో జరిగిన 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత మనతో ఉన్నారు. చెప్పండి, ఈ విజయం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలు? ప్రజాస్వామ్యం గెలిచింది, ధర్మం గెలిచిందని మరొక్కసారి నిదర్శనం. ఎందుకంటే జనరల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి సుపరిపాలన జరుగుతున్నారో, ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన బాధ్యతలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు, ప్రజలు కూడా పులివెందుల ప్రజలు కూడా అదే విధంగా సుపరిపాలన తొలడుగు గురించి మేము తెలియజేసాం. అదే ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపలేదు, జరగనివ్వలేదు వైఎస్ కుటుంబం. బెదిరించడం ఇనామినేట్గా చేసుకోవడమే. మరి మేము ప్రజాస్వామ్యబద్ధంగా 11 నామినేషన్లు వేయటంతోనే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 11 నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి అని నాంది పలికాం. అదే భరోసా మేము ఎన్డీఏ కూటమి నాయకులందరూ ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఓటింగ్ జరుగుతుంది, మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం. వైసీపీ కార్యకర్తలు కూడా మేము వెళ్ళి అడిగాం, బాబు మీకు ఏం చేశారయ్యా అంటే వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. వాళ్ళు దాచుకోవడమే తప్ప మాకు చేసింది ఏమీ లేదన్న విషయం వాళ్ళు కూడా తెలుసుకుని వారు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్ల ఇంత మెజార్టీ వచ్చింది. నిష్పక్షపాతంగా ఎన్నిక జరగలేదు, అందుకే మేము బాయ్కాట్ చేసాము, అందుకే తెలుగుదేశం పార్టీ గెలిచిందని వైసీపీ చెప్తాం. ఎవరు మేము నిష్పక్షపాతకంగా ఓటింగే జరగకూడదు, మేము బెదిరించి బీఫారాలే చింపేసి కూడా ఎలక్షన్ జరుపుకోగలం. కానీ మాకు అది అవసరం లే. మా ముఖ్యమంత్రి గారికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. బీటెక్ రవి గారి భార్య ఇంటింటికి వెళ్ళాలి, మీరందరూ వెళ్ళండి, సుపరిపాలన గురించి చెప్పండి, ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుతున్నారని ఆయనకు ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించారు. మేము ఆ నమ్మకంతోనే 11 నామినేషన్లు పడ్డాయి. మేము ఏకగ్రీవంగా చేసుకోవాలి అనుకుంటే ఇన్ని నామినేషన్లే పడవు కదా. గతంలో రీపోలింగ్ బాయ్కాట్ చేశారు, కౌంటింగ్ ని బాయ్కాట్ చేశారు. ఈ బాయ్కాట్ చేసిన ఇది ఒక డ్రామా, ఇది ఒక పొలిటికల్ ట్విస్ట్, డైవర్షన్ పాలిటిక్స్. అర్థమే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా, బెదిరించారు, రపరపా అన్నారు, డబ్బులు ఇచ్చారు, బుజ్జగిచ్చారు పులివెందుల ప్రజలకి. పులివెందుల ప్రజలు కూడా అన్నీ విన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మన భావితరాల భవిష్యత్తుని మనమే కూనీ చేసిన వారు అవుతాం. ఎందుకంటే తెలుసు కదా, వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే గొడ్డల పొడితో నరికి చంపారో, వీళ్ళు పదవి కోసం కుర్చీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధమే అని వాళ్ళందరూ గ్రహించే బీటెక్ రవి గారి భార్య లతారెడ్డి గారిని సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించాం. మరి బైకాట్ చేసేవాళ్ళు 11 నామినేషన్లు పడినప్పుడే బైకాట్ చేయొచ్చు కదా. వాళ్ళు చేసినట్లే మేము చేస్తామనుకున్నారు వాళ్ళు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేశాం. గత 5 సంవత్సరాల కిందట జరిగిన స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయి మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరించడం, మరి ఈరోజు కూడా మరి అవినాష్ రెడ్డి గారు మరి డిఎస్పీ గారిని ఏ విధంగా బెదిరించారో, రెవెన్యూ అధికారులు ఏ విధంగా బెదిరించారో, గుడ్డలేవుడు తీసుకొడతాం, సముద్రంలో దాక్కున్నా కొడతాం. మేము అలా మాట్లాడే పార్టీ కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మేము క్లీన్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాం, మేము గెలిచాం. మరి 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ పులివెందుల వీధుల్లో తిరుగుతుంటే పులివెందుల ప్రజలు నవ్వుకున్నారు. ఏంటి ఈ పరిస్థితి, ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చేసిన అరాచకాలకు వి సేవ్డ్ ద డెమోక్రసీ. కడప జిల్లా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ బై ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా సాయుధ బలగాలు ఓటింగ్లో పాల్గొని వాళ్ళతో ఓటకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలు రావాలని చెప్పేసి ఇందాక శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశాడు. అంటే సిద్ధంగా ఉన్నారా? మేము ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మాకన్నా ముందు వైసీపీ పార్టీని బైకాట్ చేసింది ఎన్నికలు, వాళ్ళు బైకాట్ చేసామన్నారు. వాళ్ళు ఎన్నికలు బైకాట్ చేయలేదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారు. ప్రజలే బైకాట్ చేశారు, ఎన్నికలను బైకాట్ చేసింది వైసీపీ కాదు. ఈ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఓటమి తప్పదనే రీపోలింగ్ని కానీ కౌంటింగ్ని కానీ బైకాట్ చేసింది వైసీపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా పులివెందుల్లో జరిగే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది అంటున్నారు ఇన్ఛార్జి మంత్రి సవిత. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 కడప నుంచి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.